ఒకసారి అన్న ఒకసారి ఇలా చూడండి అందరూ. పక్కరండి. చంద్రరావు, బాలం రాజారావు, ఇక్కడ మన అశోక్ కొండపాటి సువర్ణరావు. థ్యాంక్ యూ. రిటైర్డ్ ఎంప్లాయీ గారు పూర్తి బలం మనకి, ఎందుకంటే పూర్తి బలం పెడితే ఎవరెవరు జాయిన్ చేసే వాళ్ళందరూ సభ్యత్వం చేయించండి. సేవకులు దొండపాటి రాజబాబు గారు. జై తెలుగుదేశం. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. జై జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం. ఎన్టీఆర్ ఎన్టీఆర్. బేసిక్ నీడ్స్ ఇవి చేసుకున్న తర్వాత వేరే వేరే పెద్ద పెద్ద పనుల కోసం ఆలోచించుకున్నాం. ఫస్ట్ మన ఇనిషియల్ అన్ని వెంటనే మాట్లాడాను. ఆ ముందున్న ఇష్యూస్ అన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇందాక ఒక ఆయన వచ్చి మాట్లాడారు కదా ఇక్కడ అంతా. మీరు ఈవేళ వెళ్ళండి ఒకసారి ఎంపీపీ గారి దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడతారు. వెంటనే ఇనిషియేట్ చేస్తారు. వెళ్ళి కలవండి. నేను మాట్లాడితే ఆయన రమ్మని కూడా మళ్ళీ ఫోన్ చేశారు. ఈ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయి, మీరు ఏమి కంగారు పడద్దు. అలాగని చెప్పేసి అగ్రెసివ్ గా వద్దండి. పాత అన్ని వద్దు అంతానని మేడం గారు మల్లిబాబు గారు మాట ఇచ్చారండి. ఇచ్చేసారండి, కాంట్రాక్ట్ ఇచ్చేసారండి. కంకరే ఇసుకు తోలేదు. ఆయన ఏమన్నారంటే అమ్మ మీరు ఫస్ట్ టైం మాట్లాడారు, అడిగారు, నేను కంపల్సరీ చేసి పెడతాను. మీరు ఇప్పుడే వెళ్ళండి అనేది చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. నేను ఈవేళ ఒక రాజకీయవేత్తగానో ఇంకొకరిలానో ఇక్కడికి రాలేదు. నా చిన్నతనం అంతా ఈ అంతర్వేదిపాలు, ఇక్కడ పరంజ్యోతి గారి మీటింగ్స్ కి రావటం, సో ఇవన్నీ నాకు మంచి మెమరీస్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కనపాల వారి గ్రూప్ లో ఉన్న సమస్యలను నేను తెలుసుకోవటం, అది వెంటనే రెక్టిఫై చేసే విధంగా కూడా మనం మాట్లాడాం. 100% ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకురావడానికే మన కూటమి ప్రభుత్వం ముందుందండి. మనకు తెలుసు గత 5 సంవత్సరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ చేసుకోలేకపోయాం. మీరన్న మాటల్లోనే 2014 నుంచి 19 వరకు మనకున్న కూటమి ప్రభుత్వంలో అప్పుడు కూడా ఈ డెవలప్మెంట్ ఈ రోడ్డు జరిగిందని చెప్పారు. అండ్ మిగతా మిగిలిన పనులు కూడా ఆ ఫ్రంట్ బిట్ ఒకటి అండ్ ఈ సైడ్ ఒక రోడ్ అని చెప్పారు. లో వోల్టేజ్ ఇష్యూ చెప్పారు. అండ్ ఇంకొకటి చెప్పుకుంటే వాటర్ ఛానలింగ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి అని కూడా చెప్పారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని, మీకు డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ ఏమి నీడ్స్ ఉన్నాయి, ఈ నీడ్స్ ని ఎలా రెక్టిఫై చేయాలి అనే విధంగానే మమ్మల్ని పంపించారు. ఇది నేను జెన్యూన్ గా రిపోర్ట్ చెప్తానండి. అలాగే మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకురావడానికి కేవలం ఒక రాజకీయవేత్తగానో టీడీపీ ఇన్ఛార్జ్ గానే కాదు, మీ కుటుంబంలో ఒక సభ్యురాల్లాగా నేను అష్యూరెన్స్ ఇస్తాను. 100% మీరు అనుకున్న అన్ని కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం ఉంది. అందులోనే ఒక భాగంగా నేను ఈవేళ మీ ముందుకు వచ్చాను. మన నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తీసుకురావడానికి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు మనం ప్రభువును ముందు పెట్టుకుని ప్రార్థన ద్వారా బర్నబాస్ గారు ప్రార్థనలో ఇనిషియేట్ చేస్తూ చక్కటి ప్రార్థన ఆయన చేశారు. ఎందుకంటే రాజుల కోసం, అధికారుల కోసం, రాజ్యం కోసం మనం ఎప్పుడు కూడా మన ప్రార్థనలో మనం ఉంచుతాం. మరి ముఖ్యంగా ఇంకొక మాట చెప్తే, మనం ప్రార్థన అనేది అట్టహాసంగా కాదు, రహస్యం ఉందన్న మన తండ్రికి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రతి విషయాన్ని, దారిని, మార్గాన్ని సరళం చేసే దేవుడు ఆయన. మనకున్న ప్రాబ్లమ్స్ ని కనురెప్పపాటులో తీర్చి మన వెలుతురులోకి తీసుకొచ్చే మన ప్రభు మనకు తోడుగా ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా అధికార దృష్టిలో పెడదాము. దేవుడు తలుచుకుంటే జరగని పని అంటూ ఏదీ లేదు. ఆయన కనురెప్పట్లో మనం అనుకున్న అన్నిటినీ కూడా అధికారుల రూపంలో ఆయన పంపించి ఈ రోజు మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. పాస్టర్ గారు మీరు ఇక్కడికి ముందుకు వస్తే కనుక నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే చక్కటి ప్రార్థన చేశారు. క్రైస్తవుల్లో ఉన్నది కూడా ఏంటి అంటే అధికారుల కోసం, రాజ్యం కోసం ప్రార్థనలో ఉంచాలి. మంచి ఆలోచనలు తీసుకుని వాళ్ళు రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ, ప్రపంచంలో ఉన్న అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అధికారులకి మనం అందరం కూడా ఎప్పుడు మనం నిరంతరం ప్రార్థనలో మనం ఉంచుతాము. అదే రీతిలో ఈవేళ కనపాల వారి గ్రూప్ లో ఇక్కడ ఉన్న అందరు సభ్యులకి కూడా
చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచి ప్రభుత్వంలోకి మీరందరూ అడుగు పెడుతున్నారు. మా బలాన్ని మరింతగా పెంచుతున్నారు. ఇప్పటి వరకు మేము అనుకున్నది ఇప్పుడు మనం అనుకునేలాగా చేశారు. సో మనకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి పనుల్లో కూడా మనం కూడా ఈ రోజు ఒక పాలిభాగస్తులు కావటానికి చాలా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, అమోలి గారి నాయకత్వం, అమోలి గారి నాయకత్వం, అమోలి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఒకసారి గ్రామ శాఖలు రండి.